రోజు వచ్చినటువంటి వార్తల్లో విశ్లేషణతో పాటుగా పొలిటికల్ అనాలిసిస్ ని అందించడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కటారి శ్రీనివాసరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది వార్ అనేది మొదలైపోయినట్టు, ముందస్తు ఎన్నికలకి ఆల్ సెట్ టు గో అన్నట్టుగా పార్టీలు సిద్ధమవుతున్నాయి. సో 10 కమిటీలతో ఎన్నికలకి కాంగ్రెస్ కూడా రెడీ అయినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎవరిని నొప్పించకుండా ఉండాలి, అందరినీ సాటిస్ఫై చేయాలనే ఒక ఉద్దేశం 10 మందితో ఉన్న అందరినీ నింపేశారు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఏ పార్టీలైనా ఈ ఎక్సర్సైజ్ తప్పదు. వాళ్ళు మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం అనుకుంటున్నటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఎంత స్థాయిలో నిరసనలు, అసంతృప్తులు, ఆవేదనలు, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవటాలు, లేకపోతే గృహ నిర్బంధాలు, ఇవన్నీ చిన్న ఉప ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు తప్పితే అక్కడ లేనటువంటి పార్టీ. అలాంటిది కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ, బహునాయకత్వం, సరే రకరకాల కుంపట్లు, ఎవరు కుంపట్లు, ఇవన్నీ ఉన్నటువంటి పార్టీలో మరి అందరినీ కలుపుకొని ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా కూడా సాటిస్ఫై చేయటం చేసే ప్రయత్నం. మళ్ళీ ఈ దీనిలో సామాజిక సమతుల్యత బ్యాలెన్స్ అయ్యేట్టుగా చూసుకోవటం. అంటే మనందరికీ తెలుసు కాంగ్రెస్లో ప్రధానంగా అగ్రనాయకత్వం అంతా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకత్వం. కానీ తెలంగాణలో ప్రజలు మనం చూసినట్టుగైతే బీసీలు, దళితులు ఎక్కువ మైనారిటీలు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం. అందుకనే 2-3 కీలక కమిటీలకి వాళ్ళ దళితుల్ని నాయకులుగా పెట్టడం కానీ, అలాగే బీసీ నుంచి ఒకళ్ళని, ఓసీ నుంచి ఒకళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడం కానీ ఇవన్నీ చూసాం. కానీ నాకు అనిపిస్తున్నది మహిళల నాయకత్వం ఒక జాతీయ పార్టీకి ఎక్కడో 1-2 కమిటీల్లో ఒకళ్ళిద్దరు తప్ప ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంచి మహిళా నాయకత్వం కూడా సీనియర్ చాలా చరిత్ర ఉన్నటువంటి పార్టీ, దశాబ్దాలు ఎదున్నటువంటి పార్టీ కాబట్టి చాలామంది కులాలు పక్క పెడితే మహిళా నాయకత్వం ఉంది. మరి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎవరిని ఒకళ్ళిద్దరన్నా కాస్త ప్రముఖ, అఫ్కోర్స్ విజయశాంతి గారిని పెట్టారు. కానీ విజయశాంతి గారు పెద్దగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మనం చూడలేము. పార్టీలో చేరుండొచ్చు, ఆమె సొంతగా ఇండిపెండెంట్ ఇది ఉన్నటువంటి మహిళ. కాంగ్రెస్ పార్టీగా గ్రూమ్ అయిన నాయకత్వం చాలామంది, రేణుకా చౌదరి గారు కానీ, గీతారెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళు సీనియర్స్ ఇంకా చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో వస్తున్న నాయకులు కానీ ఉన్నారు. కానీ వాళ్ళు స్టార్ క్యాంపెయినర్. సరే, సహజంగా ఎన్నికల్లో ఇప్పుడు కేసీఆర్ గారి ధాటిని తట్టుకోవాలంటే మంచి వాగ్ధాటి ఉన్నటువంటి నాయకులు కావాలి. ఆ వాగ్దాటి నాయకులు ఒక 5-6 ఉంటారు ఇవాళ కాంగ్రెస్లో కూడా. గట్టిగా ధీటుగా అనర్గళంగా ప్రసంగించి, సరే విమర్శల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా అంటే చౌకబారు విమర్శలు ఒకటి అన్ని పార్టీలు చేస్తున్నాయి అనుకోండి, ఒక పార్టీని కాదు. ఆ తరహా కాకుండా అంశాల పట్ల అంశాలని అస్త్రాలుగా చేసుకొని మాట్లాడగలిగిన నాయకత్వాన్ని కనుక తయారు చేసుకున్నట్టుగైతే, వాగ్దాటి ప్రసంగం బాగా అనర్గళంగా మాట్లాడటం ఒకటైతే, కంటెంట్ ఏంటన్నది కీలకం. ఆ కంటెంట్ మీద సరైనటువంటి ఇది కావాలి. ఆ రకంగా మొత్తంగా ఒక బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. న్యాచురల్గా కొంతమందికి అసంతృప్తి ఉంటుంది పార్టీలో, ఏ పార్టీలో అయినా. ఇవాళ మనం గొంగట్లో అన్నం తింటే ఇంటికి లేరే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ పార్టీలన్నీ కూడా దాదాపు ఒకే తరహా రాజకీయం చేసేటువంటి పార్టీలు కాబట్టి కొత్తగా ఎవరు వచ్చినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో కొత్తగా వచ్చారు. మరి ఆయన వాగ్దాటి అనుకోండి, లేదంటే ఆయన వేసేటువంటి సెటైర్లు అనుకోండి, న్యాచురల్గా ప్రజల నుంచి ఒక అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఆయనకి అక్కడ అగ్రతాంబూలం వేస్తున్నారు. మరి సహజంగానే సీనియర్స్ అక్కడ ఉన్న అదే సమాజ వర్గానికి చెంది సీనియర్స్కి ఎప్పటి నుంచో పార్టీలు ఉన్న వాళ్ళకి కొంత మాకెందుకు ఆ ప్రాధాన్యత ఇవ్వట్లేదని బాధ ఉంటుంది. అది అన్ని పార్టీలు ఉంది. వాళ్ళు టీఆర్ఎస్, దానవ నాగేంద్ర గారు టీఆర్ఎస్లో కొత్తగా వెళ్ళారు కాంగ్రెస్ నుంచి. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఉన్నారు. మనకు చూస్తా ఉన్నాం, విజయారెడ్డి గారు, పీజే గారు కుమార్తె ఉన్నారు. అంతకుముందు నుంచి అక్కడ పార్టీకి నాయకత్వం తెలంగాణ జెండా డే 1 నుంచి పెట్టినటువంటి మన్ని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కొద్దిగా పక్క పెట్టి దానవ నాగేంద్ర గారికి అక్కడ అగ్రతాంబూలం ఇస్తాను. కాబట్టి పార్టీలు ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ కుటుంబ పార్టీలు, అన్ని కుటుంబ పార్టీలు, దీనిలో పెద్ద వేరే చర్చ ఏం లేదనుకోండి, పార్టీ బెనిఫిట్ ఏంటనేది ఫస్ట్ చూస్తారు. ఇక నెక్స్ట్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు, అది ఆ నాయకత్వానికి కాస్త దృష్టి ఉండి కన్సర్న్ ఉంటే, మనకి లాయల్గా ఉన్నారు, మనల్ని నమ్ముకొని ఉన్నారు. ఇవాళ పార్టీలు కప్పదాట్లు అన్నది అసలు సర్వసాధారణం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ఇంత ఏమంటారు జంబో కమిటీలు వేయడానికి కూడా కారణం ఏంటంటే, ఏ ఒక్కళ్ళు కూడా బయటికి పోకుండా అందరినీ మనం పొదివి పట్టుకున్నాం అన్నటువంటి భావన కలిగించడానికి, అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి భావన కలిగించి, లేదంటే ఎవరెటైనా వెళ్ళిపోవచ్చు. పార్టీలు చాలా వేగంగా మారిపోదు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీలు ఆ నాయకత్వాన్ని కాపాడుకోవటం, సిద్ధాంతాలు గొడవ లేదండి ఇక్కడ పెద్దగా. మన కాంగ్రెస్ జాతీయవాదం ఈ గొడవ లేదు తెలంగాణ టీఆర్ఎస్ చెప్తే వాళ్ళ లైను కాదు. సీట్ రాకపోతే ఎవరైతే వాళ్ళ టీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి పోతున్నారు.
అక్కడ ఆ రెండిట్లో దొరకపోతే వేరే పార్టీలు బీజేపీ అయితే కంప్లీట్ గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వేరే పార్టీలు బీజేపీ కూడా రండి అంటున్నారు. వాళ్ళకేం సిద్ధాంతం లేదు, వాళ్ళు ఏదో సిద్ధాంతం చెప్పుకోవటమే కానీ ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా గెలిచేవాడు వస్తే చాలా అన్న లెక్కలో వాళ్ళు ఉన్నారు. ఏం పెద్దగా ఇందులో వ్యత్యాసం లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా, మొన్న ఆయన చెప్పారు చాలా ముఖ్యమైన నాయకులంతా మా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సైద్ధాంతిక పునాది కానీ సైద్ధాంతిక అంశాలు కానీ ఇవి అధికారం పరమావధి ఏ పార్టీలకైనా. సో అధికారాన్ని తెచ్చుకోవడానికి ఒక జాతీయ పార్టీగా అందులో 5 ఏళ్ళుగా అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన పార్టీగా ఇక్కడ అధికారంలోకి వస్తాం అనుకున్నారు. ఆ డిసప్పాయింట్మెంట్తో చాలా మంది దూరం అయిపోయారు ఈ మధ్యకాలం రాకపోవటం కానీ. సో ఈ 4 ఏళ్లలో పార్టీ పెద్ద నాయకత్వాల్లో కొంత కుదుపులు లేకపోయినా కూడా ఇంకా సమర్థనలు కొంతమందిని ఉపయోగించుకుని ఉండొచ్చు. కోమటిరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది కొంచెం కాస్త ఎఫిషియెంట్గా మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కొంచెం కాస్త అలాగే ఉన్నారు. డికే అరుణ గారు బాగా మాట్లాడగలిగిన మహిళలు, డైనమిక్గా మాట్లాడగలిగిన వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం ఇంక్లూడ్ చేసుకుని భయపరుస్తున్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పుడప్పుడే మేమేం చెప్పమని. సో ఎన్నికల వరకు ఇదే ఒక బహుముఖ నాయకత్వంతో రాహుల్ గాంధీ గారి బొమ్మ చూపించుకొని వెళ్ళాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ అది. ఇక ఎన్నికల తర్వాత పరిస్థితులు బట్టి ఎవరు ముఖ్యమంత్రి పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు లేకపోతే మిగతా కాంపోజిషన్ ఏంటన్నది. బట్ బై అండ్ లార్జ్ ఇంకా ఒక పార్టీకి ఉన్నటువంటి లిమిటేషన్స్తో మనం పార్టీకి బయట నుంచి చూస్తే అంతకన్నా పెద్దగా చేయటానికి మనకేం కనపడదు. అయితే వీళ్ళందరూ సఖ్యంగా కలిసి పని చేస్తారా లేదన్నది ఇప్పుడు అలకలు ఇవన్నీ ఉంటాయి, కినుకులు అలకలు ఇవన్నీ ఉంటాయి. వీటిని దాటి సఖ్యంగా ఎన్నికలకి కనుక బలం వల్ల ఇది ఒక పార్టీ. ఇప్పుడు రేపు పొద్దున ఇంకొక ఇది మొదలవుతుంది మహాకూటమి. మళ్ళీ వీళ్ళలో సీట్లు ఎంతమందికి వస్తాయో ఎవరెవరికి పోతాయో ఎవరికి ఉంటాయో తెలియని పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కనుక పనిచేస్తే బాగానే ఉంటుంది ఏ పార్టీకైనా. అలా కాకుండా నా సీటే నాకు ముఖ్యం లేదు, నా ఇదే నా మనుగడే నాకు ముఖ్యం అనుకున్నప్పుడు గొడవలు సహజంగానే ఉంటుంది. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్లో చిన్న చితక పార్టీలోనే ఉంటాయి గొడవలు, ఏమి లేని చోట కూడా కొట్టుకుంటుంటాం. ఇక అధికారం ఆశిస్తున్న పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి సహజం అవి. బట్ పార్టీ నాయకత్వం కొంచెం దృష్టి పెట్టి రాహుల్ గాంధీ గారు నేను అనుకునేది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు, యూపీ అధికారులు ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళు కనుక ఆయన సమర్థవంతంగా కనుక కింది స్థాయిలో తిరిగి పార్టీ మీద పట్టు తెచ్చుకుని ఉన్నట్టుగా అయితే నియోజకవర్గ స్థాయిలో ఎంపీ నియోజకవర్గాలు కానీ ముఖ్యమైన నాయకత్వం ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక 10-20 మందిని ప్రత్యక్షంగా గుర్తుపట్టగలిగే వాళ్ళతో బాగా మాట్లాడగలిగే పరిస్థితి ఆ హోల్డ్ తెచ్చుకున్నట్టుగైతే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. ఆయన ఇప్పుడు అది అక్కడ పవర్ పోయిన తర్వాత ఆయన పని మొదలుపెట్టారు. ఆ పవర్లో ఉన్ననాళ్ళు ఆయన పెద్దగా దాన్ని దృష్టి పెట్టినట్టు మనకు కనపడదు. బట్ ఎనీహో ఒక జాతీయ పార్టీ దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి ఈ జాతీయ దృక్పథం ఉన్నటువంటి పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వస్తారా వేరే విషయం, కానీ ఆ లైన్లో వాళ్ళు పనిచేయటం అయితే అవసరం. ఎలా కలుపుకొని పోతారనేది కూడా. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి, వరంగల్ నుంచి రవి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి గారు, నమస్తే. అడగండి. ఈశ్వర్ గారు చెప్పిన ఒక మాట కరెక్ట్ మేడం. ఎందుకంటే వీళ్ళంతా కలుపుగోలుగా ఉండి కలుపుగోలుగా ప్రజలకు వెళ్ళి కేసీఆర్ ని దింపే ప్లాన్లు చేయడం అనేది వీళ్ళ సత్తా ఉన్నట్టే నమ్మకం లేదు. రెండోది ఈ మహాకూటమి ఉంది కదా, అదే వీళ్ళు చేసిన అతి పెద్ద తప్పు. మహాకూటమి చేయకుండా వీళ్ళు సొంతంగా పోతే ఏమన్నా కొంచెం గొప్ప లాభం ఉండేది. కానీ టీడీపీ ఒక్క నిమిషం మేడం, కోదండరామ్ గారు మొత్తం నేను గెలుస్తానన్నది నేను తిరుగుతానని చెప్పాడు. ఇవాళ 1 సీటు 2 సీట్ల కోసం వాళ్ళ ఆఫీస్ కూర్చుంటుండు. టీడీపీకి ఉన్న పరుగు పోగొట్టు మంచి ప్రశాంతంగా వాళ్ళు సపరేట్ గా పోటీ చేస్తుంటే కనీసం వాళ్ళకు ఒక 10 సీట్లు పెట్టి కాంగ్రెస్ లో ఐకమత్యం ఉండదు. ఇంకా ఇంకో చెప్పాలంటే బట్టి విక్రమార్క గారిని అవమానించినట్టే. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పడిపోయింది, జగన్ రెడ్డి పోయాడు, కుటుంబం మన ఆయన పేరేంటి, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ తొక్కేసి ఓటు నోటు కట్టుబాటు పడని తీసుకొచ్చి కూర్చోబెట్టి తిరుగు నాయన గెలిపి అంటే అది అయ్యేది కాదు, చచ్చేది కాదు. అల్టిమేట్లీ కేసీఆర్ కే మళ్ళీ వీళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేట్టు కనబడుతున్నారు. ఎస్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రమణ గారు. నమస్తే అండి. నమస్తే రమణ గారు, చెప్పండి. ఏం లేదు, ఈ కేసీఆర్ గారు అన్ని ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు. ఎందుకంటే తన కొడుకుని సీఎం చేసుకోవాలని ముఖ్యమైన ధ్యేయము. అలాగే కాంగ్రెస్ కమిటీలు వేసినా ఎన్ని చేసినా అదే ఇంకా పుంజుకునే స్థితిలో లేదు. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరేగా నాయకులు ఉన్నారండి, ఒక తాటి మీద రావట్లేదు. రేవంత్ లాంటి బుల్లెట్ ని వాడుకోలేకపోతున్నారు వాళ్ళు, రేణుకా చౌదరిని వాడుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ కమిటీలు వేస్తుండే అవన్నీ తల్లి కమిటీ మెయిన్.
ఇంకా కష్టపడాలండి. రాహుల్ గాంధీ కూడా అతను స్పీచ్ కూడా సరిగా రాదు, అతను ఇవ్వడానికి కూడా తెలియట్లేదు అతనికి. మంచి మంచి నాయకుల్ని ముందు పెడితే ఏమైనా డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. టీడీపీ ఓడితే గెలిచింది, ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుండేదండి తెలంగాణలో. ఎస్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ ఉన్నారు ఖానాపూర్ నుంచి, రాజేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం, మీ సబ్జెక్ట్ నేను అంత చూడలే టీవీ, నేను బయటన్నా. సబ్జెక్ట్ ఏంటిది మేడం? ఎస్, కాంగ్రెస్ రెడీ అయిపోతోంది, కమిటీలను ఏర్పాటు చేసింది, మహాకూటమితో పాటుగా మహాప్రయోగాలకి వేదిక అవుతోంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? కరెక్ట్ మేడం, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మంచి ఊపు మీద ఉన్న పార్టీ. ఇప్పుడు కమిటీలు వేసింది కరెక్టే. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన పోస్ట్ గాని, విజయశాంతికి ఇచ్చిన పోస్ట్ గాని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నా అభిప్రాయం. అలాగే ఈ మహాకూటమి మంచి పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం. మహాకూటమి కాంగ్రెస్ పార్టీ మంచిగా కలుపుకొని తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది తెలంగాణలో. అలాగే ఈ కోదండరామ్ గారిని కలుపుకొని పోతే కూడా మంచిగా ఉంటది అని నా అభిప్రాయం మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ గారు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనకు 3 కాల్స్ లో ఒక కాలర్ ఏమో మహాకూటమికి మద్దతుగా మాట్లాడితే ఐకమత్యం ఉండదు, ఎవరికి వారేలా ఉంటారు, మహాకూటమి సక్సెస్ అవుతుందా అనే డౌట్ ఇద్దరి నుంచి వస్తుంది. ఎలా చూస్తున్నారు? ఒకటేనంటే వారు అన్నారు ఫస్ట్ కోదండరామ్ గారు ఇండిపెండెంట్ గా అన్ని గెలుస్తారు. ఇవన్నీ అంటే ప్రచారం చేయటం వేరు. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తూ ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థి 10 కోట్లు 15 కోట్లు అవలేలగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. క్యాంపెయిన్ ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పుడు గజగజ ఉడికిపోతున్నట్టు పరిస్థితి. ఏం చేయాలి? ఆ క్యాండిడేట్లు డిక్లేర్ చేశారు, కిందకి వెళ్ళాలంటే రోజు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు, రోజు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అండి ఉన్న విషయం. ఇక ఎందుకు క్యాండిడేట్ మళ్ళీ రేపొద్దున ఓటు కూడా అడిగేది నువ్వు ఇంకా దావతులు ఇస్తావా లేకపోతే ఏం చేస్తావు, ఆ అసంతృప్తిని పుచ్చగించుకోవడం. ఇదంతా అసలు అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే నా టికెట్ నాకు కావాలి, కానీ నాకు 10 రోజుల ముందు చెప్తే చాలు, ఇంక వేరే అక్కర్లో ఏం ఉండే. అయితే కేసీఆర్ గారి బొమ్మ లేదా రాహుల్ గాంధీ గారి బొమ్మతో గెలిచేది, కానీ వ్యక్తులుగా మన పెద్ద గొప్పతనం ఏమి లేదు. కానీ డబ్బులు పంచాలి. డబ్బులు పంచడానికి ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ టైంలో పని అయిపోద్ది. తాగబోయించాలని డబ్బులు పంచాలని. కాబట్టి క్యాండిడేట్లు ఎవరు కోరుకోరు. ఇంత ముందు 3 నెలల ముందు క్యాండిడేట్ అంటే 3 నెలలు రోజు ఖర్చే, రోజు ఈ అసంతృప్తులే, రోజు ఒకటి సంతృప్తి పరిస్థితి ఇంకొకటి వస్తూ ఉంటాడు. ఇదంతా మామూలు. కాబట్టి ఇలాంటి రాజకీయం ఉన్న పరిస్థితుల్లో కోదండరామ్ గారు ఏదో ఒక్కళ్ళే మొత్తం గెలుస్తామని అనుకున్నారని టీఆర్ఎస్ పార్టీకే సాధ్యం కాల. అంత పెద్ద ఉద్యమం పీక్ స్టేజ్లో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు కేసీఆర్ గారు అనుకున్నప్పుడే ఆయనకే ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోక తప్పలా, ఒకసారి టీడీపీతో పొత్తు పెట్టుకోక తప్పలా. పొత్తు పెట్టుకున్న 10 సీట్ల కంటే గెలవాల. గతంలో హైదరాబాద్లో పొత్తు పెట్టుకొని లేదా విడిగా పోటీ చేసినప్పుడు లోక్సత్తా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. కాబట్టి ఇవాళ పార్టీల సిద్ధాంతం ఒకటి, వ్యక్తుల నిజాయితీ ఒకటైతే సమర్థులైనటువంటి అభ్యర్థులు, ఈ 10 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, ఈ హడావుడి ఈ హంగామా ఆర్భాటం చేయగలిగిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నది. దురదృష్టం. అది ప్రజల నుంచి మార్పు రావాల్సిన పరిస్థితి. పార్టీలో ఒక ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నారు, సరే లేని వాళ్ళు ఆ వరవాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఇది ఒకటైతే మహాకూటమి అవసరం ఏంటంటే మహాకూటమి వాళ్ళ టీడీపీకి ఇక్కడ పెద్ద ఓట్ బ్యాంకు ఇప్పుడైతే ఉందని నేను అనుకోవట్లా. మొన్న జేహెచ్ఎంసీ ఎలక్షన్తో కొంత టర్న్ అయిపోయింది. అయితే మొట్టమొదటిలో బీసీలకి నాయకత్వం కొంత ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ నాయకులు కొద్దిమంది అక్కడ మిగిలి ఉన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు మళ్ళీ పొత్తు టీడీపీ ఇక్కడ పుంజుకుంటుందంటే కొంత మళ్ళా రీపోలరైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది తెలంగాణలో. ఆ కారణంగానే కాంగ్రెస్ కలుపుకోవాలనుకుంటా ఉంది. మరి వాళ్ళకి చంద్రబాబు గారి ప్రకటన కొంచెం మళ్ళీ ఇది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది నాకు తెలిసి. వాళ్ళ ఆయన మేము టీఆర్ఎస్తో వెళ్దాం అనుకున్నాం, బీజేపీ జడగొట్టిందంటే మరి కాంగ్రెస్లో కూడా మళ్ళీ పునరాలోచనలో పడతారేమో నాకు తెలియదు. టీఆర్ఎస్తో వెళ్ళాలనుకున్నాం, తెలంగాణతో వెళ్ళాలనుకోవటం వేరు, టీఆర్ఎస్తో వెళ్ళాలనుకోవటం వేరు. తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ టీఆర్ఎస్తో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆబ్వియస్లీ కాంగ్రెస్కి మీరు మళ్ళీ సమస్య క్రియేట్ అవుతుంది. కాబట్టి అది పక్కకు పెడితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. మహాకూటమిని ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. కోదండరామ్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ కలుస్తున్నారు. వాస్తవంగా ఇంకొక కూటమి అవతల వైపు బిఎల్ఎఫ్ ఒకటి నడుస్తుంది, మహాకూటమి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని, సిపిఎం, అలాగే టీమాసు, ఇతర బీఎస్పీ, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలంతా అదొక ప్రయత్నం జరుగుతూ ఉంది.
కానీ అందరూ కలిసి ఒక కూటమిగా ఉండే అవకాశం లేదు. 2-3 కూటాలు అయితే ఉంటాయి. ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్తో కూటమి లేకపోయినా సరే వాళ్ళు కూడా ఎవరిని కలుపుకుంటారో తెలియదు మనకి. వెళ్ళే కొద్దీ ఈక్వేషన్లు మారుతూ ఉన్నాయి. ఆయన కొంతమంది క్యాండిడేట్లు ప్రకటించలేదు. ముఖ్యంగా బీజేపీ అధికారులు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర క్యాండిడేట్ని చెప్పట్లేదు ఇప్పటికీ. 4 స్థానాలు, మరి ఆ 4 స్థానాలు బీజేపీతో పరోక్షంగా అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా దాదాపుగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఖైరతాబాదే మనం మాట్లాడుకుంటే అక్కడ ఇద్దరు పిల్లర్స్ లాంటి క్యాండిడేట్లు ఉన్నారు, గట్టి క్యాండిడేట్లు, దానం నాగేంద్ర లేకపోతే పీజీఆర్ గారి కుమార్తె. ఇది కాక అక్కడ పార్టీకి పనిచేసిన మనుషులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో అదే పరిస్థితి. కానీ అలాంటి చోట కూడా మీరు క్యాండిడేట్లు డిక్లేర్ చేయకుండా ఆపుతున్నారంటే పోటీ అనుకోవాలా, లేదు బీజేపీకి అనుకూలంగా అడుగులేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఇక మహాకూటమి ఒక ప్రయోగం, అది నిలబడుతుందా? ఈ చంద్రబాబు గారు ఇలాంటి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఆలోచనలు ఏముంటాయని మనం చూడాలి. కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి ఆనంద్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆనంద్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. మీ ద్వారా నేను కేసీఆర్ నేను ఒకటి ప్రశ్నించాల్సిందండి. చెప్పండి. కేసీఆర్ గారు మన ఎలక్షన్ మన టికెట్లు డిక్లేర్ చేసినప్పుడు ఏమన్నారంటే టీడీపీ తెలంగాణలో 0% ఉంది, 1% ఉంది అని చెప్తున్నారు. ఆంధ్ర పార్టీ అంటున్నారు. మరి ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టినప్పుడు తెలియదా అండి ఈ కేసీఆర్ గారికి? ఈ టీడీపీ అప్పుడు 2009 ఎలక్షన్లు పొత్తు పెట్టినప్పుడు తెలియదు ఆంధ్ర పార్టీ అని. ఇంకోటండి, ఈ కేసీఆర్ గారు బీజేపీ కుమ్మక్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తుందండి. అతను ఎలక్షన్ కి వెళ్లే ముందు ప్రధానమంత్రితో ప్రత్యేకంగా 2 గంటలు మీటింగ్ పెట్టారండి ఇద్దరు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ కలవాల్సిన అవసరం ఉందండి ఇతనికి, కేంద్ర మంత్రులు కలవాల్సిన అవసరం ఉందండి ఇతనికి. అంటే బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కయి రాష్ట్రంలో ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు ముందుకెళ్ళి ఎమ్మెల్యే ఎలక్షన్ మీరు సహకరించిన నాకు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో మీకు సహకరిస్తాం మేము అని పొత్తు పెట్టుకుని ఎంఐఎం కూడా కొంచెం తెలివి ఆలోచించాలి ఎంఐఎం వాళ్ళు. ఎందుకంటే ఈ బీజేపీ తోటి కేసీఆర్ గారు కలిసిపోతున్నారు. కొంచెం గ్రహించి ఈసారి మమ్మల్ని మోసం చేసిన లేదని అని చెప్పుకోవాలి. అతను మా మిత్రపక్షం అని చెప్తున్నాడు. ఇప్పటి తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీ మిత్రపక్షం అంటాడు. కేసీఆర్ అన్ని జిత్తుల వారి లెక్కలు ప్లాన్ చేస్తున్నాడు. కరెక్ట్ గా కేసీఆర్ టీడీపీ లేదు అన్నది తప్పు. టీడీపీ సత్తా ఏందో రేపు ఎలక్షన్ లో చూపిస్తారు ప్రజలు. చూడండి, మీకు గురపాటి చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆంధ్ర ఓటర్లు కానీ. ఆంధ్ర పార్టీ ఆంధ్రులకు వీళ్ళు గులాంగిరి అవుతారని కాంగ్రెస్ గురించి చెప్తున్నాడు. నువ్వు గులాంగిరి అయినప్పుడు ఎటు పోయిందండి కేసీఆర్ గారు? ఓకే ఆనంద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ ఉన్నారు గోదావరి కాడ నుంచి, రియాజ్ బాషా గారు. రియాజ్ బాషా గారు మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఇంకా మంచిగా చాలా పద్ధతిగా మాట్లాడే కొంతమంది విశ్లేషకుల్లో కటారి శ్రీనివాసరావు గారు కూడా ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నమస్కారం రియాజ్ గారు, నమస్తే, చెప్పండి. ఈ విశ్లేషణకు వెళ్లే ముందు ఒక 30 సెకండ్లు ఈ కొండగట్టు ప్రమాదం ఇంత 60 మంది చనిపోయినా గాని, ఈ ఏదైతే నిన్న ఒక హత్య తర్వాత పరువు హత్య అని దాన్ని హైప్ చేసి చూపించడం, ఈ 60 మంది చనిపోయిన దాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఏ టీవీ ఛానల్ కూడా తీసుకోకపోవడం కొంత బాధాకరం. లేదండి, దాని మీద మేము ఫోకస్ పెట్టాము. ఎందువల్ల ఏమవుతున్నాయి అనేది, ఆర్టీసీలో ఎక్కడ ఎందుకు పాత వాహనాలు ఇంకా తిప్పుతున్నారు అనే దాని మీద మేము ఫోకస్ పెట్టాం. దాని మీద కూడా మేడం కొంతవరకు ఉపయోగం, కానీ ఈ ఏదైతే ఇదంతా జరిగిందో దానికి కొంచెం బాధాకరమైన విషయం ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం విశ్లేషణ చేస్తున్నాం, ఏదైతే చర్చ జరుగుతుందో మహాకూటమి, సార్ పెద్ద శత్రువును ఓడించడంలో వీళ్ళందరూ ఒక్కటే అవడంలో తప్పు లేదు. అవతల జనాలకి ఈయన ఏం చేస్తున్నాడు చేయట్లేదు అనేది కొంతమందికి అవగాహన ఉంది. నాటువంటి కామన్ మ్యాన్ కూడా ఏంటంటే డైలమాలో ఉన్నాడు. టీఆర్ఎస్ కి ఓటు వేయాలా వద్దా అనే మాత్రం డైలమాలో ఉన్నారు, కానీ వెయ్యరు అని చెప్పలేము, వేస్తారు అని కూడా చెప్పలేము. సో వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడడం శుభ పరిమాణమే అని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ రియాజ్ బాషా గారు. వారు ముందు ఒక విషయం చెప్పారండి. సరే, ఈ కొండగట్టు ప్రమాదానికన్నా దీనికి 2 సంబంధం లేదండి. అదేమో పొరపాటు వల్ల, అధికారుల పొరపాటు వల్ల జరిగినటువంటి ప్రమాదం అది. ఇదేమో సమాజంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం. వారు రియాజ్ గారు గమనించాల్సింది, ఈ రోజు కూడా కుల వివక్ష డబ్బున్న కుటుంబాల్లోనే కాదండి. ఇప్పుడు అదేమో డబ్బున్న కుటుంబం, నిన్న మిర్యాలగూడ అది ఎర్రగడ్డలో జరిగింది. ఇది పెద్ద ఆర్థికంగా కూడా వ్యత్యాసం లేదు, కేవలం కుల దురహంకారం. ఒక దళితుడిని మా అమ్మాయి ప్రేమించింది అన్న దీనిలో. సో ఇది సామాజిక సమస్య, దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఒకదానికొకటి చైన్ లాగా, అంటే ఒకటి జరిగింది నేను ఎందుకు భరించాలి, నేను కూడా ముందుకెళ్లాలని ఇతను చేశాడా,
ఇవి దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే, తల్లిదండ్రుల ఆలోచన మారకపోతే, తర్వాత పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని మంచి చెడు చెప్పేటువంటి ప్రయత్నం ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే కన్విన్స్ చేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని మంచి మార్గంలో పెట్టి, ఇందాక మనం మాట్లాడుకుంటాం వయసు రీత్యా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఇవాళ ఈ సెల్ ఫోన్లు వచ్చాక, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక, టీవీలు, సీరియళ్ళు, సినిమాలు వచ్చాక అసలు మాట్లాడుకోవడం తగ్గి ఆ ప్రమాదం కూడా ఉంది. అది ఒక కోణం. సరే, వారు చెప్పింది ఇంకా రాజకీయ అంశంకి వస్తే, ఎందుకంటే ఆయన కోట్ చేశారు కాబట్టి కొండగట్టు మీడియా బాగానే ఎలివేట్ చేశారు. బట్ కంటిన్యూగా అంటే మీరు అన్నట్టు ఫోకస్ చేయటం అంటే తర్వాత అక్కడ ఏమవుతున్నది కూడా మనం దాన్ని కొంచెం దృష్టి పెడితే మళ్ళీ భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం ఏమేమి చేస్తుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా శ్రీనివాసరావు గారు, మనం మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం.